వక్ఫ్ సవరణ బిల్లు. ఈ వక్ఫ్ సవరణ బిల్లు అంటే ఏంటి, అసలు దీని విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఈ వక్ఫ్ బోర్డుల చట్టానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ రాజకీయ ఇప్పుడు పరంగా చూస్తే ఒక దుమారం రేపుతుంది. భారతీయ రాజ్యాంగంలో 26వ అధికరణ కల్పించిన ముస్లిం సమాజం భూమి, ఆస్తులు మరియు మతపరమైన వ్యవహారాలను నిర్వహించే స్వేచ్ఛను హరించడమే ఈ ప్రతిపాదనల లక్ష్యమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వక్ఫ్ ఆస్తి అంటే ఏంటి, అసలు ఈ చట్టాలు, ఈ సవరణలు డీటెయిల్సే ఈ వీడియో. వక్ఫ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ముస్లింలు వాళ్ళ దేవుడి పేరు కోసం, అంటే మనం ఎట్లా ధర్మాదాయ దేవాదాయ శాఖల చరాస్తుల భూములు ఉంటాయో అలాగే ఈ వక్ఫ్ వాళ్ళ ఆస్తుల్ని వక్ఫ్ ప్రాపర్టీస్ అంటారు. అయితే చాలా కాలంగా వక్ఫ్ ప్రయోజనాల కోసం వాడుకలో ఉన్న ఆస్తులను కూడా వక్ఫ్ పార్టీలుగా పరిగణిస్తారు. ఈ వక్ఫ్ ఆస్తి ధార్మిక ప్రయోజనాల కోసం ఉండొచ్చు, లేదా ఒక వ్యక్తి వారసుల ప్రయోజనాలు చేకూర్చడానికి కూడా ప్రైవేట్ గా కూడా ఉండొచ్చు. ఈ వక్ఫ్ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు, ఇది దేవుడి పేరు మీద శాశ్వతంగా ఉంటుంది కాబట్టి. అయితే ఈ వక్ఫ్ నుంచి వచ్చే ఆదాయం సాధారణంగా విద్యా సంస్థలు, శ్మశాన వాటికలు, మసీదులు, షెల్టర్ హోమ్లకి వాటి నిర్వహణ కోసం ఉపయోగిస్తారు. ఈ పెద్ద సంఖ్యలో ముస్లిం ప్రయోజనాల కోసం ఇది వక్ఫ్ బోర్డు హెల్ప్ అవుతుంది. ఈ వక్ఫ్ బోర్డు అనేది వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు నామినేటెడ్ సభ్యులతో కూడిన చట్టబద్దమైన సంస్థ. ఈ బోర్డు ప్రతి ఆస్తికి ఒక కస్టోడియల్ని నిర్మిస్తుంది. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉద్దేశిత ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేలాగా చూస్తారు. 1964లో స్థాపించబడిన ఈ వక్ఫ్ కౌన్సిల్ CDWC అంతటా రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డుల గురించి వాటిని పర్యవేక్షిస్తుంది, వాటికి సూచనలు ఇస్తుంది. అయితే వీటి ఆస్తుల నిర్వహణపై సలహాలు ఇవన్నీ ఈ బోర్డులే చూసుకుంటాయి అన్నమాట. ఈ బోర్డుల పనితీరు, రికార్డులు, ఇయర్లీ బడ్జెట్, వాటి ఆడిట్ ఇలాంటివన్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ఒక సమాచార నివేదిక అందించాలని 1954 సెక్షన్ 9 సబ్ క్లాస్ 4లో ఈ వివరాలు రాశారు. అయితే ఈ చట్టాన్ని 2013లో సవరించారు. ఈ చట్ట ప్రకారం ఒక ఆస్తిని వక్ఫ్ ప్రాపర్టీగా గుర్తించే అధికారాన్ని వక్ఫ్ బోర్డుకి కల్పించారు. ఒక ఆస్తిని వక్ఫ్ గా పరిగణించవచ్చా లేదా అనే వివాదం తలెత్తినప్పుడు 1995 చట్టంలో సెక్షన్ 6 ప్రకారం అటువంటి విషయంలో ట్రిబ్యునల్ నిర్ణయమే అంతిమ నిర్ణయం అని చెప్పారు. అయితే ఈ వక్ఫ్ బిల్లు 2024లో సవరణలు చేశారు. అసలు అవేంటి? ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లులో అంటే కీలక సవరణలు ప్రతిపాదించారు. క్లుప్తంగా చెప్పాలంటే వక్ఫ్ బోర్డులో తమ ఆస్తుల నిర్వహించే అధికారాన్ని పరిమితం చేయడం, మరింత ప్రభుత్వ నియంత్రణకు వీలు కల్పించడం ఈ బిల్లు లక్ష్యం అన్నమాట. ఏదైనా వక్ఫ్ ఆస్తికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని. అయితే ఈ చట్టం రాకముందు ఈ వక్ఫ్ ఆస్తిగా గుర్తించిన లేదా ప్రకటించిన ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ ఆస్తిగా పరిగణించకూడదని, ఒక ప్రాపర్టీ వక్ఫ్దా కాదా, ఈ భూమి ఎవరిది అనేది ఆ జిల్లా కలెక్టర్ నిర్ణయించాలని అతని నిర్ణయమే అంతిమ నిర్ణయంగా ప్రతిపాదించారు. కలెక్టర్ నిర్ణయం తీసుకున్న తర్వాత రెవెన్యూ రికార్డులో అవసరమైన మార్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించవచ్చు. అండ్ కలెక్టర్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించే వరకు ఆ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించకూడదు అని బిల్లులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక ఆస్తిని వక్ఫ్ గా పరిగణించడానికి పెద్దగా నిబంధనలు లేవు. ఇష్టం ఉన్నట్టు ఏదో గుడి కట్టడం, పాతడం, ఏదో ఒక లెటర్ పంపడం, ఆపేయడం, ఇలా చాలా డౌట్ఫుల్ థింగ్స్ చాలా జరుగుతున్నాయి. మా ఏరియాలో కూడా ఇది వక్ఫ్ ప్రాపర్టీ కాదు, కానీ ఎవరో లెటర్ రాసి రిజిస్ట్రేషన్స్ ఆపేశారు. అయితే ఇది ప్రామాణికంగా మారే వరకు ఒక ఆస్తిని వక్ఫ్ గా నిర్ధారించవచ్చా లేదా అనేది ఈ బిల్లు వచ్చాక గానీ కొన్ని తొలగించడానికి కూడా ప్రయత్నిస్తారు. దీనివల్ల చెల్లుబాటు అయ్యే అనుమానాస్పద లేదా వివాదాస్పద ఆస్తిగా పరిగణించే వాటిని కలెక్టర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా తప్పులు జరగడానికి వీలుండదు. అయితే CAG ఈ రిలేటెడ్ ఆడిటర్ కేంద్ర ప్రభుత్వం నియమించిన అధికారి ఏ సమయంలోనైనా వక్ఫ్ ఆడిట్ ని పరిశీలించే అధికారాలు ఉండాలి, ఇన్వాల్వ్ అవ్వాలి అని బిల్లులో చాలా ఇంపార్టెంట్ చేంజెస్. అంటే ఈ కేంద్ర వక్ఫ్ బోర్డులో మహిళలకు కూడా ప్రాధాన్యం ఉండేలాగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఆ బిల్లులో ప్రతిపాదించారు. ఇది చాలా మంచి విషయం.